అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ డే 1 అంటే సెప్టెంబర్ 22 సోమవారం. అమ్మవారిది బాలా త్రిపుర సుందరి అవతారం కదా. ఇవాళ నేను బెల్లం పరమాన్నం ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. పూర్తిగా పాలు కాకుండా కొద్దిగా నీళ్లు కూడా కలిపి ఎసురులాగా మరిగించి అందులో బియ్యము అండ్ పెసరపప్పు వేసి ఉడికించాను. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందన్న స్టేజ్ లో బెల్లం యాడ్ చేసి, ప్యూర్ బెల్లమేనండో, నేను అసలు చక్కెర యాడ్ చేయను. చాలా కాలం క్రితమే చక్కెర మానేశాను. అంటే గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అని ఇంకా కొద్దిగా యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరం యాడ్ చేశాను. పెట్టి కాసేపు ఉడికించాను అంతే. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, రుద్రాక్ష యాడ్ చేసి ఒక క్విక్ మిక్స్ ఇచ్చాను అంతే. గుమగుమలాడే టేస్టీ బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా రెడీ. ఇలాంటి తీపి నైవేద్యాలు ఎప్పుడన్నా పచ్చకర్పూరం కొద్దిగా యాడ్ చేయండి, చాలు ఇల్లంతా గుమాయిచ్చేస్తుంది. అసలు పూజ కోసం పూలు కూడా కోసుకొచ్చేసాను. ఇంకా ఆల్ సెట్ అన్నమాట. పూజకి నైవేద్యం ప్రసాదం గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంట్లో అందరిని కేకేసాను పూజ రూమ్ కి రమ్మని చెప్పి. దీపారాధన చేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. కలశం అలాంటివి పెట్టుకోను గాని ఇలాగ పూజ నైవేద్యంతో ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఈ శరన్నవరాత్రులు మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఆఫీస్ వర్క్ తో అలాగా పొద్దున పూట కొంచెం కష్టం అవుతుంది కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. పొద్దున పూట మిస్ అయితే నవరాత్రులనే కదా, ఏ పూజ అయినా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా. మన వల్ల ఇంతవరకు మన శక్తి వంచన లేకుండా అమ్మవారిని ఆరాధిస్తే చాలు. పీర్ ప్రెషర్ అస్సలు ఉండకూడదు. మీరేమంటారు?